ప్రయోగాత్మక నాటక రంగం 1887 సంవత్సరంలో తెలుగులో తొలి సంగీత నాటకం చిత్రనళీయం శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు రచించి 1887 జనవరి 29న ప్రదర్శించారు. 1887లో చిత్రనళీయంలోను 1914లో పాదుకా పట్టాభిషేకంలోను తొలిసారిగా రంగస్థలం మీద ప్రజా సందోహాన్ని పాత్రలుగా ప్రవేశపెట్టారు శ్రీ ధర్మవరం. 1889లో తెలుగు నాటక రంగంలో తొలి స్వతంత్ర విషాదాంత నాటకం విషాద సారంగధర శ్రీ ధర్మవరం రచించి విషాదాంత నాటక రచనకు ఆద్యులయ్యారు. మంగళాదీని, మంగళమధ్యాని, మంగళాంతానిగా ఉన్న సంస్కృత నాటక లక్షణానికి భిన్నంగా సుఖాంతం కావాలని నాటకాన్ని విషాదాంతంగా మొట్టమొదటిసారి ప్రయోగంగా రచించారు. గద్య పద్యాలతో పాటుగా పాటలు, డ్యూయెట్లు నాటకాలలో ప్రవేశపెట్టిన ఆద్యులు శ్రీ ధర్మవరం. పద్య గద్య గేయాత్మక పౌరాణిక నాటకాలకు ఆద్యులు శ్రీ ధర్మవరం. పాటలు పాడటం, పద్యాలు రాగయుక్తంగా పాడటం తెలుగు నాటక రంగంలో ప్రవేశపెట్టిన వారు శ్రీ ధర్మవరం. వచన నాటక యుగం సన్నగిల్లి శ్రీ ధర్మవరం వారి కృషితో సంగీత నాటక యుగం ఆంధ్రదేశంలో అవతరించింది. పద్య గద్య గేయాత్మక నాటక తరహాలో ఆంధ్ర నాటక రంగాన్ని తీర్చిదిద్ది కొత్త మార్గంలో నడిపించిన యుగకర్త, ఆంధ్ర నాటక పితామహుడు, బిరుదాంకితులు శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు. ఆత్మ సంభాషణల ద్వారా మానసిక సంఘర్షణను వెల్లడించే విధానాన్ని రూపుదిద్దించిన వారు శ్రీ ధర్మవరం. పాత్ర చిత్రణ కంటే మనస్తత్వ చిత్రణకు, భావ సంఘర్షణకు ప్రాధాన్యం ఇచ్చిన వారు శ్రీ ధర్మవరం. సుగ్రీవ పట్టాభిషేకంలో మోకాభినయాన్ని ప్రవేశపెట్టిన వారు శ్రీ ధర్మవరం. నట దర్శక రచయితల వరవడి శ్రీ ధర్మవరం వారితోనే ప్రారంభమైంది. అంకాలని రంగాలుగా విభజించడం, నటుల్ని దృష్టిలో పెట్టుకుని నాటకాలు రాయటం, ముందు వచనం వ్రాసి తర్వాత పద్యాలు చొప్పించడం మొదలగు ప్రయోగాలు శ్రీ ధర్మవరం చేశారు. పాశ్చాత్య ఎపిలోగును అనుసరించి నీతిని బోధించే ఉత్తర రంగాలను శ్రీ ధర్మవరం వారు సృష్టించారు. 1888లో శ్రీ నాదెళ్ల పురుషోత్తమ శాస్త్రి హరిశ్చంద్ర నాటకం రచనలో పాత్రోచిత భాషా ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దీన్ని పాత్రోచిత ప్రసంగ వచన సమన్వితం అని ఆయన పేర్కొన్నారు. 1891 జూలై 1వ తారీఖున సుగుణ విలాస సభ మద్రాసులో స్థాపించబడింది. తెర వెనుక నటులందరూ కలిసి ప్రార్థన గీతం పాడే పద్ధతిని మొట్టమొదట
ప్రవేశపెట్టారు. 1895లో గుంటూరు ఫస్ట్ కంపెనీ స్థాపించినది. తెలుగుదేశంలో నాటకశాల నిర్మించిన ఘనత ఈ సంస్థదే. 1897లో తెలుగులో తొలిగా మహాభారత కథనం నాటకీకరణ చేయబడిన గద్య పద్యాత్మకమైన నాటకం దక్షిణ గోగ్రహణము శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు రచించారు. 1897లో తెలుగులో తొలి చారిత్రాత్మక నాటకంలో ప్రతాపరుద్రీయం శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి రచించారు. సురభి నాటక సంస్థ తెలుగుదేశంలో రిపర్టరీ థియేటర్కు నాంది పలికింది. తెలుగు నాటక రంగంలో సంచార నాటక సమాజాలుగా ఏర్పడినవి సురభి నాటక సంస్థలే. 1901లో సంచార దశ తొలి మజిలీలో రాయచోటిలో మొట్టమొదటిసారిగా టికెట్ షో పద్ధతి ప్రవేశపెట్టారు. 1898 ప్రాంతంలో కొందరు హార్మోనియాన్ని శృతి కొరకు వాడుకున్నారు. మహ్మద్ షర్ఫుద్దీన్ గుంటూరు వాస్తవ్యులు ప్రథమ హార్మోనిస్టుగా పేరు పొందారు. 1904లో శ్రీ కత్తివెంటి వెంకట సుబ్బారావు ప్రప్రథమంగా నాటక పద్యాలకు పాటలకు హార్మోనియం వాయిద్యాన్ని ఉపయోగించారు. మైలవరం కంపెనీ వారు ఆర్కెస్ట్రా కోసం రంగస్థలం ముందు మొట్టమొదటిసారిగా గోతిని ఏర్పాటు చేసి ప్రత్యేక స్థానం కల్పించారు. నాటక సమాజాల వారు పాడే ప్రార్థన గీతం పరబ్రహ్మ పరమేశ్వర శ్రీ చందాల కేశవదాసు రచించారు. శ్రీ పాపట్ల కాంతయ్య గారు బాణీని కూర్చారు. 1907లో శ్రీ కోలాచలం శ్రీనివాసరావు రామరాజు చరిత్ర ఫాల్ ఆఫ్ విజయనగరం పతనము మహావిషాదాంత చారిత్రక నాటకం రచించారు. చారిత్రాత్మక నాటకాలు ఎక్కువగా రచించి ప్రదర్శించి అధిక ప్రాచుర్యం తెచ్చిన నాటకర్త శ్రీ కోలాచలం చారిత్రక నాటక పితామహుడు బిరుదాంకితులయ్యారు. 1908లో శ్రీ కోలాచలం శ్రీనివాసరావు ప్రపంచ నాటక చరిత్ర మహాగ్రంథాన్ని ఇంగ్లీష్లో భాషలో రచించి ప్రప్రథమ భారతీయ రచయిత. అది ద డ్రామాటిక్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. ఇది పరిశోధన గ్రంథము. 1908లో ఈ ప్రాంతంలో శ్రీపాద కామేశ్వరరావు తెలుగులో నాటక విమర్శకు శ్రీకారం చుట్టారు. ఆచార్య తనికెళ్ళ వీరభద్రుడు నాటకం మీద విమర్శక వ్యాసాలు రచించారు. 1916లో ఆంధ్ర నాటక నామావళి గ్రంథము ప్రకటించి శ్రీ పురాణం సూరిశాస్త్రి తెలుగు నాటక విమర్శ చేశారు. నాట్యాంబుజము అనే నాటక కళా చరిత్రము నాట్యోత్పలము గ్రంథము రచించెను. నాటక దీపిక నాటక లక్షణ గ్రంథం శ్రీ టిబి రాఘవాచార్యులు రచించెను. 2004లో ఆగస్టు 10వ తేదీన బెస్ట్ సెట్ 1 రంగాలంకరణ మీద నాటక లక్షణ గ్రంథం శ్రీ కొత్తపల్లి బంగారరాజు రచించెను. మరికొన్ని విషయాలు మరో భాగంలో.